ఓం నమో వెంకటేశయ్య. అందరికీ నమస్కారం. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం మీకోసం తీసుకొచ్చా. ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. శ్రీవారి మెట్లు మరియు అలిపిరి మెట్లు మార్గాలలో వచ్చిన తాజా మార్పుల గురించి టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారు ఇటీవల శ్రీవారి మెట్లు మార్గాన్ని పరిశీలించి భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించారు. కొంతమంది ఆటో, క్యాబ్ డ్రైవర్లు దివ్య దర్శనం టోకన్ల కోసం డబ్బులు వసూలు చేస్తూ భక్తులను మోసం చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. కానీ గుర్తుంచుకోండి, దివ్య దర్శనం టోకన్లు పూర్తిగా ఉచితం. వీటిని టీటీడీ మాత్రమే ఇస్తుంది. ఎవరూ డబ్బులు ఇవ్వకండి. ఈ సమస్య పరిష్కరించేందుకు ఈవో గారు కొన్ని ముఖ్యమైన చర్యలు ప్రకటించారు. తిరుపతి నుండి శ్రీవారి మెట్లు వరకు ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచబడుతుంది. ఎలక్ట్రికల్ బస్సులు కూడా వేయబడుతుంది. టోకెన్ల కోసం కౌంటర్లను పెంచుతున్నారు. భక్తులు వేచి ఉండకుండా త్వరగా పొందటానికి సీసీటీవీ కెమెరాలు మరియు భద్రత పెంచుతున్నారు. ఎవరు భక్తులు మోసం చేయకుండా ఉండేందుకు శ్రీవారి మెట్లు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. దివ్య దర్శన టోకన్లు 50వ మెట్టుపై ఇవ్వబడుతుంది. టోకన్లు తప్పనిసరి. 1200వ మెట్టు వద్ద స్కాన్ చేయబడుతుంది. స్కాన్ చేయకపోతే దర్శనానికి అనుమతి ఉండదు. ఇంకా అలిపిరి మార్గ విషయానికి వస్తే ఎలాంటి మార్పులు లేదు. జంతువుల ఉనికి వల్ల భద్రత చర్యలు తీసుకుంటున్నారు. అందుకే మిత్రులారా, ఎప్పుడైనా శ్రీవారి దర్శనం కోసం వస్తే ప్లాన్ చేసుకొని రావాలి. మధ్యవర్తుల మోసగాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనే నమ్మకండి. ప్రతి భక్తునికి భద్రత దృష్ట్యా ఈ మార్పులు తీసుకోవాలి. మనము సహకరిస్తాం. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం తిరుమల తిరుపతి అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.